ఈరోజు వంకాయ బంగాళదుంప కూర చిన్న ట్విస్ట్‌తో పూర్తయింది. గ్యాస్ అయిపోయింది. అయినా కూర ఆగలేదు. ఎలా చేశానో చూసేయండి. ముందుగా వెసర్‌లో ఆయిల్ ఏసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి ఇలా వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసిన బంగాళదుంపలు కూడా వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయలు కూడా ఇందులో వేసేసి ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కారం అలాగే వాటర్ వేసుకున్నాను. అంతే అండి. ఇక్కడే అయిపోయింది గ్యాసు. కానీ వంట ఆగలేదు. కూరని రైస్ కుక్కర్‌లోకి మార్చి కుక్ మోడ్‌లో పెట్టాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ ధనియా పౌడరు అలాగే గరం మసాలా కూడా వేసి కుక్ చేసుకున్నాను. కూర కొంచెం దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకొని ఒక 2 సెకండ్స్ కుక్ చేసుకొని స్విచ్ ఆఫ్ చేశాను. చూడండి, గ్యాస్ లేకపోయినా రైస్ కుక్కర్‌లో చేసిన కూర ఎంత టేస్టీగా వచ్చిందో. వేడి వేడి అన్నంతో సూపర్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.